ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ అనురాధ. ఇప్పుడు రచయిత హరీష్ రచించిన గోదావరి అనే కథను విందాం. నదుల చుట్టూ పంట పొలాలు ప్రకృతి అందాలే కాదు, ఆత్మీయతలు కూడా అల్లుకుంటాయి. గోదావరితో ముడిపడి మురిసిపోయే బతుకులను చూస్తేనే ఈ విషయం తెలుస్తుంది. అలా గోదావరి చుట్టూతా ఉండే అందాలనే చూపిస్తూ ఒక మధురానుభూతిని తెప్పించే ఈ కథ వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. ముందుగా మీకు ఇష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావటం. మీరిప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ళ నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలోనే మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. మీ డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడిక కథలోకి వెళ్దాం. వెన్నెలకి సూర్యుడు ఆహ్వానం పలుకుతున్నాడు. నిండుగా కుంకుమ నీళ్లు కలిపిన పళ్ళెల్లా కనిపిస్తున్నాడు సూర్యుడు. చందమామ వస్తున్నాడన్న సంతోషంతో చల్లగాలి నలు దిక్కులకు ఉత్సాహంగా వీస్తోంది. ఇంటి ఆరు బయట పిల్లల స్మార్ట్ ఫోన్లు పట్టుకుని కూర్చుని ఉన్నారు. ఫోన్ వెలుగులో పిల్లల మొహాలు ఆర్టిఫిషియల్ పువ్వుల్లా ఉన్నాయి. కనిపించిన అందరినీ పలకరిస్తూ రామాపురం వీధుల వెంట శివ వడివడిగా నడుస్తున్నాడు. అతనికి ఎందుకో ఊరిలో జీవం లేనట్లా కనిపిస్తోంది. ఇళ్ల మధ్య కాదు, మనుషుల మధ్య మాటలకు ముందు వెనుక అడ్డుగోడలు కనిపిస్తున్నాయి. అమెరికాలో ఉన్నంతకాలం అతని మనసంతా ఊరి చుట్టూ గోదావరి ఒడ్డునే విహరించేది.
ఎంతో ఆశగా జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ సొంత ఊరిని ఊహించుకుంటూ వచ్చాడు. వచ్చిన కాసేపటికే శివకే అర్థమైంది, ఊరు మారిపోయింది. ఎంతలా అంటే జ్ఞాపకాలు కూడా మారిపోయేంత. మనసులో ముద్రించుకుపోయిన అందాలను జీవం లేకుండా చూస్తే ఏ గుండె మాత్రం చివుక్కుమందు? గోదావరి మహోగ్ర రూపంలో చిక్కుకున్న లేగదోడలా ఉంది అతని పరిస్థితి. ఊరిని దాటి చిన్ననాటి జ్ఞాపకాలను వెతుక్కుంటూ చకచకా వెళ్ళి గోదావరి ఒడిలో పడిపోయాడు. చిన్న బొట్టుగా పసిపాప బోసినవ్వులా బ్రహ్మగిరిలో మొదలయ్యే గోదావరి నది ప్రస్థానం ఓ తల్లి నిండు జీవన ప్రయాణం. ఆ ప్రవాహం ఎన్నో జీవితాలను ప్రభావితం చేసే అనుభూతుల సంగమం. కోట్లాది మందికి పంచిన జీవితాల జడివానలో మర్చిపోలేని మధురానుభూతులు తలుచుకొని ఆ తల్లి నిండైన సవ్వడికో నమస్కారం పెట్టుకోవడంలో ఉద్వేగమైన సంబంధం పెనవేసుకుంటుంది. ఓ తల్లి, నీ బిడ్డగా పుట్టడమే మా జన్మకో సార్థకత అని వేడుకుంటూనే జలజల కన్నీళ్ల దార వెచ్చగా బుగ్గను తాకుతుంది. ఓ రకమైన అశ్రువానుభూతి వెంటాడుతుంది. గోదావరి నదిని కళ్ళతో చూడలేం, తనువుతో ఆస్వాదించలేం. అదొక మానసిక ఆనందాల డోలిక, పరవళ్ల జడితో అద్భుతాల మాలిక. గోదారమ్మ అడుగులను, ఆమె పరవళ్ల మడుగులను ఎందరో సుప్రసిద్ధ కవులు, కవయిత్రులు తమ పాళిలో ఇరికించారు. గోదావరి అందాలను అక్షరాల్లో పంచుకున్నారు. నదీ ప్రయాణాన్ని పరవశించి పాటలుగా అందించారు. గోదావరి నది జడిలో అప్పుడే పుట్టిన పసిపాప బోసినవ్వు దాగుంటే నది సాగించే సుందర ప్రయాణం పరికిని కట్టిన పల్లె పడుచులా కనిపిస్తుంది. అఖండ గోదావరిగా ఆమె మారిన తీరు నిండైన మాతృమూర్తిగా పలకరిస్తుంది. అమ్మ గోదావరి ఒడిలో కూడా శివకు మనసు కుదుటపడలేదు. నిశ్శబ్దంగా కూర్చుని గోదావరినే చూస్తున్నాడు. తనలో ఎన్ని రాళ్లున్నా సరే సవ్వడి చేయకుండా ఓ పక్కగా చిన్న పాయల గోదావరి ప్రవహిస్తోంది. అతనికెందుకో గోదావరి అలసిపోయినట్లుగా తోస్తోంది. సాయం సంధ్యవేళ ఇసుక తిన్నెల్లో తళతళ పసిడికాంతిలా మెరిసిపోతున్న గోదావరి సోయగం ఎక్కడికి పోయింది? తాను చిన్న వయసులో ఉన్నప్పుడు చీకటి పడే వరకు గోదావరిలో ఈత కొడుతుంటే ఆ తల్లి తుళ్ళి తుళ్ళి పడేది, అలలు అలలుగా నవ్వేది, సుడులు తిరుగుతూ హత్తుకునేది. ఇంటికి వెళ్తూ వెళ్తూ తిరిగి చూస్తే ఎంత మౌనంగా బాధపడేది గోదావరి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. శివకు చిన్ననాటి విషయాలు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తున్నాయి. అతను 5వ తరగతి చదువుతున్నప్పుడు జోరుగా వానలు కురిశాయి. ఆకాశం భూమిని కలిపేసట్లుగా కురిసింది వర్షం. చెరువులు, కాలువలు గట్లు దాటి ప్రవహిస్తున్నాయి. బడులకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఓ రోజు రాత్రి గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మొదట రామాపురం గుడిలో రాములోరి కాళ్ళని కడిగింది. తల్లి గోదావరి కోపగించుకుందన్న వార్త ఊరిలోని అందరికీ పాకింది. అందరూ హారతి పళ్లెంతో కొబ్బరికాయలు పట్టుకుని గోదావరి కోసం ఇళ్ల ముందు ఎదురుచూస్తున్నారు. వరదలో మునిగిపోతామన్న భయం ఎవరిలోనూ లేదు. అందరూ కోరుకుంటున్నది ఒకటే, తల్లి శాంతించు, నీ బిడ్డలపై దయచూపు అని వేడుకుంటున్నారు. ఊరి పొలిమేరల వరకు ప్రవాహం చేరుకుంది. ఊరిలో ఎవ్వరూ నిద్రపోలేదు. శివ తాతయ్య ఒడిలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. అప్పుడు తాతయ్య శివని ఓ ప్రశ్న అడిగాడు. ఏరా చిన్నోడా, భయంగా ఉందా అని. భయం లేదు తాత, గుడిదాకా వచ్చిన గోదావరిని చూడాలనుంది అన్నాడు శివ.
తాత గట్టిగా నవ్వుకుని, దానికి పొద్దున్నే చూద్దులే అన్నాడు. వెంటనే శివ, తాత నువ్వు కూడా గోదావరిలో చిన్నప్పుడు ఈత కొట్టావా అన్నాడు. ఈతొక్కటే కాదు, మా తరానికి అన్నీ గోదావరే. కడుపు నింపాలన్నా, కన్నీరు తుడవాలన్నా, చివరికి కడతేరిపోవాలన్నా ఆ యమ్మ సెలవే అన్నాడు. తాత గోదావరి కథ చెప్పు అని అడిగాడు శివ. కొద్దిసేపు ఆలోచించుకున్న తాత, చిన్నప్పుడు మా అమ్మ ఓ కథ చెప్పేది, అది చెబుతా విను అన్నాడు. సరే సరే అంటూ శివ ఠక్కున లేచి తాత వైపు తిరిగాడు. ఇంతసేపైనా తల్లి ఊరువైపు రాలేదంటే శాంతించే ఉంటుందన్న తాత గట్టిగా ఊపిరి పీల్చుకుని కథ మొదలుపెట్టాడు. గోదావరి ఒడ్డున ఓ చిన్న గుడిసెలో తల్లిదండ్రులు, తాతతో కలిసి అర్జున్ అనే యువకుడు నివసించేవాడు. అతను ఎక్కువగా గోదావరిలోనే బతికేవాడు. గత రహస్యాలను, భవిష్యత్తు కలలను మోసుకొని తిరిగే గోదావరి అంటే అతనికి చాలా ఇష్టం. అతనికి నదితో లోతైన సంబంధం ఉంది. అర్జున్ నదీ తీరాలను అన్వేషిస్తూ దాని అందం, రహస్యాలకు వెతుకుతూ గడిపేవాడు. గోదావరి తనతో మాట్లాడుతున్నట్లు అతనికి అనిపించేది. వీలు చిక్కినప్పుడల్లా గోదావరి ఒడ్డునే కూర్చుని మాట్లాడుతుండేవాడు. ఓ ఇద్దరు మనుషులు సంభాషించుకున్నట్లే ఉండేది. గోదావరి సవ్వళ్లే అతనికి సమాధానాలు. అతనికి తప్ప మిగిలిన అందరికీ నీటి ప్రవాహం తప్ప మరేదీ వినబడేది కాదు. అర్జున్ తనతో గోదావరి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోందని అర్జున్ అనుకునేవాడు. వర్షాకాలంలో నది ఉప్పొంగినప్పుడు సంతోషం, కరువులు భూమిని పీడించినప్పుడు దుఃఖం, ప్రశాంతమైన రోజుల్లో సంతృప్తి చెందడం వంటి భావోద్వేగాలను అతను గ్రహించాడు. ఒక సాయంత్రం సూర్యుడు ఆకాశానికి నారింజ రంగు పులుముతున్న సమయంలో అర్జున్ తన మనసులోని విషయాన్ని ఎవరితో అయినా పంచుకోవాలని అనుకున్నాడు. గ్రామంలో ఎవరితో చెప్పినా నమ్మరని, పైగా ఆట పట్టిస్తారని అనుకున్నాడు. చాలాసేపు ఆలోచించి చివరికి తాత వద్దకు చేరుకున్నాడు. అతని తాతయ్య తన జీవితకాలంలో ఎన్నో అద్భుతాలను చూశాడు. నదితో తనకున్న సంబంధాన్ని అర్థం చేసుకోగలడని అర్జున్ నమ్మి అతని వద్దకు వెళ్ళాడు. గోదావరి నది నాతో మాట్లాడుతుందంటే నమ్ముతావు తాతయ్య అని తడబడుతూ ఆశగా అడిగాడు అర్జున్. ముసలివాడు మనవడిని చూసే ఆప్యాయంగా నవ్వాడు. నమ్ముతాను అర్జున. నది ఒక జీవి, లెక్కలేనన్ని తరాల కథలను మోసుకెళ్తుంది. హృదయపూర్వకంగా వినేవారికి దాని స్వరం చాలా రహస్యాలను, జ్ఞానాన్ని పంచుతుంది అన్నాడు. తాతయ్య మాటలకి అర్జున్కి ఎక్కడ లేని సంతోషం కలిగింది. అప్పటి నుంచి గోదావరి తనకి ఏం చెప్పాలని అనుకుంటోందా, ఎప్పుడు చెబుతుందా అని ఎదురు చూసేవాడు. తను లేనప్పుడు గోదావరి మాట్లాడాలనుకుంటే ఎలా అని మదన పడిపోయేవాడు. గోదావరి ఒడ్డును వదిలేవాడే కాదు. ఇలా క్రమంగా గోదావరితో అర్జునుడి బంధం బలపడిపోయింది. ఊరిలో అందరూ గోదావరితో అర్జున్ మాట్లాడుతాడని అనుకునేవారు. కరువు లేదా వరదల సమయంలో గ్రామస్తులు అతని సలహాలే కోరేవారు. గోదావరి దగ్గర ధ్యానం చేసి నదిలో మునిగి వచ్చి తనకు అనిపించింది గ్రామ ప్రజలకు చెప్పేవాడు అర్జున్. అలా గోదావరిలాగా కాలం కూడా వేగంగా సాగిపోతోంది. ఒక వేసవిలో గ్రామంలో తీవ్రమైన కరువు వచ్చింది. పంటలు పూర్తిగా ఎండిపోయాయి. గ్రామస్తులు ఆశలు కోల్పోయారు. నిండుగా ప్రవహించే గోదావరి నీరసించిపోయినట్లు కనిపిస్తోంది. నదిలో మోటార్లు అవసరం లేనంత, బిందెల్లో మోయలేనంత నీళ్లే ఉన్నాయి. గోదావరి బాధను అర్జున్ పసిగట్టాడు. సహాయం చేయాలని నిశ్చయించుకొని నది ఒడ్డునే కూర్చుని దాని అవసరాలను అర్థం చేసుకోవడానికి ఎన్నో రాత్రులు గడిపాడు. ఓ రోజు రాత్రి నిండుగా వెన్నెల కురుస్తోంది. గోదావరి పారుతుంటే
వెన్నెలను చుట్టుకున్న పడుచు పిల్లలా ఉండేది. సవ్వడుల చప్పుడు గజ్జలను మైమరిపించేది. దూరంగా నది మలుపు తిరుగుతూ చీకటిలో కలిసిపోతుంటే చీరచాటున దాగిపోయిన నడుములా ఉండేది. ఇప్పుడు నదిలో ఆ కళ లేదు. ఉన్నట్టుండి అర్జున్కి ఏదో గొంతు వినిపించింది. సవ్వడులు కాస్త స్పష్టంగా వినిపించడం ప్రారంభమైంది. అర్జున్ శరీరం అంతా చెవులు చేసుకుని వింటున్నాడు. గోదావరి ఎప్పట్లాగే జీవం పోసుకోవాలంటే ఒక సాహసం చేయాలి. అడవిలో ఎన్నో ఏళ్లనాటి మహావృక్షం ఒకటి ఉంది. ఆ చెట్టు వేళ్ళు గోదావరి వరకు వ్యాపించి ఉన్నాయి. ఇప్పుడు ఆ చెట్టుకి రక్షణ అవసరం. ఎంతో కాలంగా ఆ చెట్టు వేర్లు గోదావరి కలిసి ఉన్నాయి. ఎన్నో జ్ఞాపకాలను పంచుకున్నాయి. ఒకరోజు చెట్టు తన దుస్థితిని గోదావరికి చెప్పుకుంది. పర్యావరణానికి, ఎన్నో జీవరాశులకు, మనుషులకు మంచి చేస్తున్న తనకు ఎదురైన కష్టాన్ని చెప్పుకుంది. ఆ వృక్షం దుఃఖాన్ని విన్న గోదావరి గుండె పగిలిపోయింది. బొట్టు బొట్టును ఆవిరి చేసి బాధపడిపోయింది. మనుషుల అత్యాశకు ఆవేశపడి ఎండిపోయింది. అర్జున్కి విషయం అర్థమైంది. ఆ చెట్టుని రక్షిస్తే గోదావరి మనసు కుదుట పడుతుంది. ఎప్పటిలాగే ప్రవహిస్తుంది. ఊరి ప్రజల కష్టాలు తిరుగుతాయి. ఏదేమైనా ఆ చెట్టును రక్షించాలి అనుకున్నాడు అర్జున్. గోదావరి మట్టిని నుదుటిన పెట్టుకుని అడవి వైపు ప్రయాణం మొదలుపెట్టాడు. గోదావరి ఒడ్డుకు అవతలి వైపున ఉన్న పెద్ద అడవికి చేరుకున్నాడు. తీరాన విస్తరించి ఉన్న కొండలు, గుట్లను వెతుకుతూ తిరుగుతున్నాడు. మనుషుల సంచారం తక్కువగా ఉన్న ఆ అడవిలో చాలా రకాల పక్షులు, జంతువులు అతనికి కనిపించాయి. ఏ జంతువు అతనికి హాని కలిగించలేదు. ఊహించిన అతిథి వచ్చినట్లు తలలూపుతూ ఉన్నాయి. పక్షులు కిలకిలమంటూ స్వాగతం పలుకుతున్నాయి. చాలా దూరం నడిచిన తర్వాత అర్జున్కి ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టు ఎంత పెద్దగా ఉందంటే ఊరు మొత్తం వర్షానికి తడవకుండా ఆ చెట్టు కింద చేరవచ్చు. అంత విశాలంగా ఉంది. చెట్టుకు గోదావరి ప్రాణశక్తిని అందజేస్తుందని గ్రహించాడు. చెట్టుకు ఎలాంటి హాని కలగకుండా కాపాడాలని నిర్ణయించుకున్నాడు. సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలని వెతకడం ప్రారంభించాడు అర్జున్. ఒకచోట లోతుగా గుంట తవ్వి ఉన్నారు. చిన్నపాటి బావిలా ఉంది. చుట్టూ ఏవో పూజలు చేసినట్లు కుంకుమ, పసుపు, నిమ్మకాయలు ఉన్నాయి. దాన్ని చూడగానే ఎందుకు తవ్వారో అర్జున్కి అర్థం కాలేదు. గోదావరి వైపు వెళ్తున్న చెట్టు వేరు సగానికి పైగా తెగిపోయి ఉంది. ఓ పెద్ద చెట్టు కాండవంతా ఉన్న ఆ వేరుని గొడ్డలితో ఛిద్రం చేసి ఉన్నారు. ఈ పని ఎవరు, ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలని అర్జున్ అక్కడే కూర్చున్నాడు. ఊరినంతా ఏకం చేసి ఈ కుట్రను అడ్డుకోవాలని బలంగా నిశ్చయించుకున్నాడు. చెట్టు వద్దకు వెళ్లి కూర్చుని గోదావరి చెట్టు సంభాషణ తలుచుకుంటూ నిద్రపోయాడు. ఎంతసేపు నిద్రపోయాడో తెలియలేదు. చాలా దూరం నడిచి రావడం వల్ల బాగా నిద్ర పట్టేసింది అతనికి. గోదావరి ఒడ్డును దాటి కొందరు పార, గుణపం తీసుకుని వస్తుండటం చెట్టు గమనించింది. తన కొమ్మలపై పడుకున్న పక్షులను, తొర్రల్లో దాక్కున్న జంతువులను చూసింది. ఎలాగైనా బ్రతకాలని అనుకుంది. ఓ 2 నీటి చుక్కలను అర్జును మొహంపై రాల్చింది. గాఢ నిద్రలో ఉన్నా సరే ఆ స్పర్శను అర్జున్ గుర్తుపట్టగలడు. గోదావరి ముద్దు పెట్టినట్లుగా అనిపించింది అతనికి. వెంటనే లేచి కూర్చున్నాడు. దూరంగా ఏదో మాటలు వినిపించడంతో ఆ వైపు చూశాడు. ఓ గుంపు లాంతర్లు పట్టుకుని ఆ వైపే వస్తోంది. వాళ్ళు ఆ సమయంలో అక్కడ అర్జున్ ఉంటాడని ఎవరూ ఊహించలేదు. వాళ్ళు గుంత వద్దకు వెళ్లే వరకు అర్జున్ నిశ్శబ్దంగానే ఉన్నాడు. గుంత వద్దకు వచ్చి తవ్వడానికి సిద్ధమవుతున్న వారిని అర్జున్ గుర్తుపట్టాడు. వాళ్ళు తమ ఊరి వాళ్లే. నెమ్మదిగా వాళ్ల వద్దకు వెళ్ళాడు. అక్కడున్న గుంపు అక్కడ అర్జున్ని చూసి ఆశ్చర్యపోయింది. కోపంగా ఉన్న అర్జున్ని చూసి ఏదో తప్పు జరిగినట్లు గ్రహించింది. అందరూ అర్జున్ చుట్టూ చేరి జరిగిన విషయం చెప్పారు. ఇక్కడ ఎవరో గుప్తనిధులు దొరుకుతాయని చెప్పారని,
వాటి కోసం తవ్వుతున్నామని అన్నారు. అంతా విన్న అర్జున్ వాళ్ళ అమాయకత్వానికి నవ్వుకున్నాడు. అంత నిధులు ఉంటే వాళ్ళు తవ్వడం మానేసి మీకెందుకు చెప్పారు అని ఎదురు ప్రశ్న వేశాడు. 100 రూపాయల ఆశ చూపి వందల మంది దగ్గర రూపాయి తీసుకునే మనుషులను నమ్మితే ఎలాగని కోపగించుకున్నాడు. ఇంటి నిండా నిధులు ఉన్నా తాగడానికి నీళ్లు లేకపోతే ఏం తాగి బతుకుతారని ప్రశ్నించాడు. ప్రకృతి పచ్చగా ఉంటేనే పసిరికైనా విలువ ఉంటుంది అని చెప్పాడు. తెలుసో తెలియకో వాళ్ళు చేస్తున్న తప్పుకు ఎదురైన పరిణామాలు వివరించాడు. జీవితాల్లో కరువు నింపుకున్న ఆ గుంపుకు చేసిన తప్పు బోధపడడానికి ఎక్కువ సమయం పట్టలేదు. చెట్టు వేర్ల మీద పడి పోరున ఏడ్చారు. గోదావరికి వెళ్ళి 2 బిందెల్లో నీళ్లు మోసుకొచ్చి గుంటలో పోశారు. మట్టినంతా కప్పి క్షమాపణ కోరుకున్నారు. అర్జున్ వెంటే ఊరువైపు నడిచారు. రాత్రంతా మెలుకుని ఉండటం వల్ల అర్జున్ ఇంట్లో ఆదమరచి నిద్రపోతున్నాడు. ఎక్కడో లీలగా గుడిగంటల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇంటి బయట ఏదో జాతర జరుగుతున్నట్లు సందడి వినిపిస్తోంది. ఎప్పుడో మర్చిపోయిన చల్లగాలి కాదు, గోదావరి గాలి ఒక్కసారిగా అర్జున్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. అర్జున్ కళ్ళు తెరిచాడు. అతనికి అర్థమైంది, గోదావరి వచ్చేసింది. ఒక్క ఉదుటన లేచి బయటకు వచ్చాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఒడ్డు అంచును ముద్దాడుతూ గోదావరి ప్రవహిస్తోంది. సంతోషంతో ఉప్పొంగుతోంది. పంట పొలాల పొగుళ్లకు మందు పూస్తూ గోదావరి కదులుతోంది. ప్రజలంతా ఒడ్డున నిల్చుని అమ్మకి హారతి పడుతున్నారు. ఆ రోజు నుంచి అర్జున్ జీవితం మళ్లీ మొదటికి వచ్చింది. రోజు గోదారమ్మ ఏదైనా కష్టం చెప్పుకుంటుందేమో అని ఒడ్డునే ఉండేవాడు. నది గుసగుసలు వింటూ గడిపేవాడు. అతను గోదావరి వేరు కాదు, అతనే గోదావరి, గోదావరే తాను అని తాత కథ ముగించాడు. కథంతా విన్న శివ, తాత నేనే అర్జున్ అన్నాడు. నువ్వే కాదు నాన్న, మట్టి విలువ, నీటి విలువ, చెట్టు విలువ తెలిసిన ప్రతోడు అర్జునుడే అన్నాడు. ఇప్పటికీ శివకు గుర్తుంది శాంతించిన గోదావరిని తాత భుజాలపై నుంచి చూసిన దృశ్యం. ఇప్పుడు అదే గోదావరిని ఇలా చూస్తుంటే కళ్ళలో గోదావరి పొంగుతోంది. శివ ఇంజనీరింగ్ పూర్తయ్యే వరకు గోదావరితో స్నేహం పోలేదు. ప్రతి ఋతువులో గోదావరి అందాలు, హొయలు ఎలా మారుతాయో అతనికి తెలుసు. ఇంజనీరింగ్ అవ్వగానే పై చదువులు, ఉద్యోగాలు అంటూ అమెరికాలో వాలిపోయాడు. విమానం ఎక్కే రోజు కుటుంబాన్ని విడిచి దూరంగా వెళ్తున్నామనే బాధ కంటే గోదావరిని చూడలేమనే బాధే ఎక్కువగా ఉంది తనకి. అమ్మతో నాన్నతో ఫోన్లో మాట్లాడొచ్చు, మరి గోదావరితో? నెమ్మదిగా గోదావరి జ్ఞాపకాల్లో మునిగి తేలడం నేర్చుకున్నాడు. అమెరికాలో పరిచయమైన అందరి స్నేహితులకు ఎప్పుడు కలిసినా మాటలు కలిపినా ఊసులు గోదావరి వైపే మళ్ళేవి. ఇతనికే కాదు, వారికి గోదావరి అంటే ఎంతో తెలియని ఇష్టం, ప్రేమ మొదలయ్యాయి. అమెరికా స్నేహితులైతే ఎప్పుడు వీలైతే అప్పుడు గోదావరి అందాలను చూడాలని ఉబలాట పడుతున్నారు. వాళ్ళకి గోదావరితో ఊరి జనాలకి ఉన్న సంబంధాన్ని వివరించేందుకు శివ ఓ సంఘటన చెప్పాడు. ఆ ఊరి జనాలకి కన్నపేగు కంటే గోదావరిని తాగిన ప్రేమ ఎక్కువని ఆ కథ చెప్పేస్తుంది. శివ ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో ఓ సాయంత్రం కాలేజీ బస్సులో ఊరికి వస్తున్నాడు. పొలాల్లో పనులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లే రైతులు, పశువులను తోలుకెళ్లే కాపర్లు, బడి నుంచి ఇంటికి కూడా పోకుండా గోదావరి ఒడ్డున ఆడుకునే పిల్లలు, గోదావరి నుంచి నీళ్లు మోస్తూ కనిపించే ఆడవాళ్లు, ఇవి రోజూ అతనికి కనిపించే దృశ్యాలు. కానీ ఓ రోజు గోదావరి ఒడ్డున అలజడి కనిపిస్తోంది. కేరింతలు పోయి ఆందోళన ఆవహించి ఉంది. శివకి ఏదో కీడు జరిగినట్లు అనిపించింది. ఠక్కున బస్సు దిగేసి గోదావరి వైపు పరుగు తీశాడు. ఎగువన కురిసిన వర్షాలకు గోదావరి పోటెత్తి పారుతోంది. నరికేసిన చెట్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు, పరిశ్రమల నుంచి వచ్చిన రసాయనాలు, కుళ్ళిన కళేబరాలు, ఇలా మనిషి అత్యాశ తీరగా మిగిలిన దరిద్రాన్ని తనలో ఒక్క క్షణం కూడా ఉంచుకోవడం ఇష్టం లేనట్లుగా ప్రవాహం సాగిపోతోంది.
ఈ చెత్తను సముద్రంలో కలిపేస్తేనే కానీ శాంతించను అన్నట్లుగా గంభీరంగా ప్రవహిస్తోంది. గోదావరి ఎర్రగా మారి సుడులు తిరుగుతూ హోరు శబ్దంతో బిడ్డలకు హెచ్చరికలు చేస్తూనే ఉరకలెత్తుతోంది. అమ్మ మనసులోని బాధను, కార్యాన్ని గ్రహించలేని ఓ కుర్రాడు గోదావరిలోకి దూకేశాడు. ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఓ పెట్టెను బయటకు లాగుదామని లోపలికి దూకాడు. ఒక్కసారిగా గోదావరి ఉలిక్కిపడింది. తాను మాత్రం ఏం చేయగలదు? అంత హోరులో తానే తన నియంత్రణలో లేనట్లుగా ఉన్న గోదావరి ఆ బిడ్డకు ఏం సాయం చేయగలదు? క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన బిడ్డను గోదావరి సముద్రం వరకు తీసుకెళ్లలేదు. ఏ పొదలకో మలుపుకో అప్పగించలేదు. ఆ ఊరిగట్టుకే అప్పగించి సాగిపోయింది. బస్సు దిగి పరుగున వచ్చిన శివకు ఈ విషయమంతా తెలిసింది. బిడ్డ శవాన్ని పట్టుకుని తల్లిదండ్రులు గోదావరికే మొక్కుతున్నారు. ఊరి జనమంతా చుట్టూ పోగై ఉన్నారు. అందరి నోట ఒకటే మాట, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో ఆ తల్లి కడుపునే పుట్టి ఈ తల్లి ఒడిలో పోయాడు. ఎంతమందికి వస్తుంది ఈ చావు అంటున్నారు. పుట్టెడు దుఃఖంలో కూడా ఆ పల్లె జనాలకి గోదావరి ద్వేషించడం చేతకాలేదు. ఎడారి బతుకు చెమ్మను అద్దిన గోదావరిని ఎలా ద్వేషించగలరు? నెర్రెలు చిలిన భూమికి మాగాణి సిరులను తోలిన గోదావరిని ఎలా కోపగించుకునేది? ప్రకృతికి రోజుకో రంగు చీర కట్టే తల్లిని ఎలా కాదనుకునేది? అక్కడ పుట్టి బతికిన అందరికీ గోదావరి మనసే తెలుసు. అమెరికా స్నేహితులు ఇంకా 4 రోజుల్లో వస్తున్నారు. కాస్త ముందుగానే చెల్లి పెళ్లి కోసం శివ ఇండియాకు వచ్చేశాడు. వచ్చి రాగానే ఇంట్లో అందరికీ కనిపించి ఇదిగో ఇలా గోదావరి ఒడ్డుకు చేరాడు. తన చూసినట్లు, చెప్పుకున్నట్లు, ఊహించుకున్నట్లు ఇప్పుడు గోదావరి లేదు. ఏదో పరధ్యానంలో కూర్చుని శివ గోదావరిని చూస్తున్నాడు. హఠాత్తుగా భుజాల మీద చేతులు పడ్డాయి. ఎవరా అని తల తిప్పి చూశాడు. విష్ణు ఆయాసంతో రొప్పుతూ గోదావరిని చూస్తున్నాడు. ఇద్దరూ ఆ ఒడ్డున పరుగులు తీసి పెరిగిన యువకులే. ఎరా ఎప్పుడొచ్చావు అని విష్ణు పలకరించాడు. ఓ 2 గంటలైంది అన్నాడు శివ. కొంచెంసేపు ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. ఇంతలో శివ, విష్ణు మళ్ళీ అర్జునుడు వస్తే కానీ గోదావరికి పూర్వవైభవం రాదంటావా అన్నాడు. విష్ణు గట్టిగా నవ్వాడు. నవ్వైతే వినిపించింది కానీ కళ్ళల్లో నీళ్లే కనిపించకుండా జారిపోయాయి. ఒక్క అర్జునుడు ఏం చేయలేడు శివ. అప్పుడు తెలిసి తెలియక చేసే తప్పులు. అర్జునుడి మాట విన్నారు. ఇప్పుడు పరిస్థితులు అవి కావు. తెలిసే చేస్తున్నారు. ప్రశ్నిస్తే మనకే తెలియదని అంటున్నారు. దేన్ని దోచుకుని దేన్ని సంపాదిస్తున్నారో ఈ మనుషులకి అర్థం కావట్లేదు. తోడేస్తున్నారు శివ. గోదావరికి నిలువెల్లా గాయాలు చేస్తున్నారు. గోదావరిలో అడుగు పెట్టాలంటేనే భయమేస్తోంది. ఎక్కడ ఏ గుంట ముంగేస్తోందో అని. పగలు రాత్రి లేదు, గుణపాలతో ఆ తల్లిని కొల్లబొడుస్తూనే ఉంటారు అన్నాడు విష్ణు. మనం ఏం చేయలేమా అన్నాడు శివ. చాలానే చేశాను. ఇసుక అక్రమ తవ్వకాలు ఆపాలని ఎన్నో అర్జీలు పెట్టుకున్నాను. కన్నీటితో అక్షరాలు తడిసి అర్థం కాలేదేమో. అర్జీలన్నీ డస్ట్బిన్లో దొరికేవి. ఈ తల్లి గొప్పతనం చూశావా? స్వార్థపరులకు కూడా స్త్రీలు పంచుతూ తనే మాడిపోతోంది అన్నాడు. లేదు విష్ణు, ఇలానే వదిలేస్తే ఎలా అన్నాడు శివ. ఏం చేయగలం శివ? విపత్తుల్లో కూడా పరిహారాన్ని ముక్కేస్తున్నారు. వరదలు ముంచేస్తుంటే ఆకాశాల నుంచి చూసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి గోదావరి నిండినా లాభమే, ఎండినా ధనమే. అణువణువునా పెరిగిపోయిన స్వార్థాన్ని మనం కడగలేం అన్నాడు విష్ణు. గోదావరి కూడా చిన్న బొట్టుగానే మొదలవుతుంది విష్ణు అన్నాడు శివ. 5 రాష్ట్రాల ప్రజలను పలకరించుకుంటూ 1456 కిలోమీటర్లు ప్రయాణించి అంతర్వేదిలో ముగిసిపోతుంది. మనం బొట్టుగానైనా మొదలవ్వకపోతే ఎలా? మనం చేయాల్సింది ఒకటే, గోదావరిని కాపాడుకోవడానికి వీలైనంతమంది అర్జునులను తయారు చేయాలి అన్నాడు. ఎక్కడి నుంచో 2 నీటి చుక్కలు ఇద్దరి నుదుటిన పడ్డాయి. కథ సమాప్తం. ఇక సెలవా మరి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే
నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.